హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో మనము ఆల్రెడీ నైన్త్ క్లాస్కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం అనేది జరిగింది. ఏంటివి? ఫస్ట్ లెసన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సెకండ్ లెసన్ అనేది డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మేము ఏం వీడియోస్ కనుక పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే మేము పెట్టిన వీడియో ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాతనో రావడం అనేది జరుగుతుంది మీకు. సో బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో మనము సెకండ్ క్లాస్ కాదు, అది సెకండ్ లెసన్, నైన్త్ క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్ అనేది చెప్పుకుంటాం ఈ వీడియోలో. నెక్స్ట్ దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఇది వ్యాస రూపంలో ఉంటుంది. దీని యొక్క వృత్తివృత్తం ఏంటంటే భాషాభిరుచి, అంటే భాష మీద ఉన్నటువంటి మమకారాన్ని పెంచడమే ఇతివృత్తంగా కలిగినది భాషాభిరుచి అనే ఇతివృత్తంతో స్వభాష అనే పాఠము. ఇక్కడ ఇది వ్యాస రూపంలో ఉంటుంది కాబట్టి ఇది వ్యాసం అని చెప్పుకోవచ్చు ప్రక్రియ. ఇది రచించింది ఎవరు? పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఈయన రచించడం జరిగింది. ఇక్కడ పా అంటే మీరు ఏం పెట్టుకుంటారంటే మీరు ఇక్కడ చూడండి, పానుగంటి అంటే పెంచలకోన గుర్తుపెట్టుకోండి. పెంచలకోన అంటే పా పా అని గుర్తుపెట్టుకోండి. పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి ఉండడం జరుగుతుంది. ఆయన స్వయాన అదే తన సొంత ఊరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. స్వభాష అంటే ఏంటి? సొంత ఊరు అని గుర్తుపెట్టుకోండి. స్వ అనేది గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క సొంత ఊరు ఏంటి? పెంచలకోన అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మనము ప్రతిదానికి చెప్పుకుంటున్నాం కానీ కోడ్ ప్రతిదానికి సరిపడేటట్టు చెప్పుకుంటే కుదరదు కదా. కనీసం ఇలా లైట్‌గా అయినా పెట్టుకున్నా మనకు గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారంటే ఒక చిత్రం అనేది ఇచ్చి పిల్లవాళ్ళకి క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. జంధ్యాల శాస్త్రయ్య గారు, తెలుగు లాంగ్వేజ్ గురించి మీరిచ్చిన స్పీచ్ ఎక్సలెంట్‌గా ఉంది. మీకు నా హార్ట్‌లీ కాంగ్రాట్స్ అని చెప్తున్నాడు ఎవరో ఒక ఆయన. అంటే ఇక్కడ ఎవరిని? జంధ్యాల పాపయ్య శాస్త్రి అని అర్థం. జంధ్యాల పాపయ్య శాస్త్రి దేని గురించి ఉపన్యాసం చెప్తున్నారు? ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్నా జంధ్యాల శాస్త్రి నిర్ఘాంత పోవడానికి కారణమై ఉంటుంది. అలా పిల్లవాళ్ళకి క్వశ్చన్స్ అనేటివి ఇచ్చారు. అంటే ఇది సంసిద్ధత చిత్రము లేదా సంసిద్ధత చిత్రం చూపించి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాళ్ళని సంసిద్ధ చేయడానికి కొన్ని ప్రశ్నలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పాఠంలో ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసినట్టయితే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సంఘ సంస్కరణాభిలాషతో, అంటే సంఘం మీద సంస్కరించాలి అంటే సంఘాన్ని సంస్కరించాలనే అభిలాషతో సాక్షి పేరుతో అనేక వ్యాసాలు అనేవి రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సాక్షి అనే పేరుతో రాశాడు ఈయన. ఏంటివంటే వ్యాసాలు. ఈయన ఏ పేరుతో వ్యాసాలు రాయడం జరిగింది అనేది అడిగే అవకాశం ఉంది. మరియు సాక్షి అనేది ఏంటి? వ్యాసము. అది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మన భాషా గొప్పతనాన్ని గూర్చి జంధ్యాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశాడు. ఈ విధమైన ఉపన్యాసాల ద్వారా పానుగంటి వారు మనలోని ఆధునిక విపరీతలను పోకలను వ్యంగ్యంగా చిత్రించి ఎత్తి చూపారు. భాషాభిమానం పెంచడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన రాసినటువంటిది సాక్షి అనే పేరుతో వ్యాసాలు అనేటివి రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వ్యాసం అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మీరు లక్ష్మీ నరసింహస్వామి మీద వ్యాసం రాశారు. ఆ పేరే సాక్షి అని చెప్పండి. అంటే స్వభాష కదా, సాక్షి అని కూడా ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లెసన్ రాసింది పానుగంటి లక్ష్మీ నరసింహ. ఆయన రచనే సాక్షి. ఇలా ఆయన 3 గుర్తుపెట్టుకుని 3 పేర్లు అనేటివి మీకు 3 బిట్స్ అనేటివి గుర్తుండడం జరుగుతుంది. నెక్స్ట్ సాక్షి పేపర్‌లో వ్యాసాలు అనేటివి ఎక్కువ వస్తాయి. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు సాక్షి అనేది వ్యాసాలు అని గుర్తుపెట్టుకోవడము. మనం గుర్తుపెట్టుకోన ఉండాలి కానీ మన కోడ్ ఎలా అయినా పెట్టుకోవచ్చండి. కోడ్ గుర్తు రాకపోతే నేను కోడ్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, ఈ పాఠ్య భాగం పానుగంటి గారు రాసినటువంటి సాక్షి వ్యాసాల్లోని 3వ సంపుటిలోంచి తీసుకోబడింది. అందుకే మనము లెసన్ పేరుతో సహా ఎందుకు చెప్పామంటే మనము హింట్ అనేది సాక్షి అని ఇలా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వభాష లెసన్ తీసుకోవడం సాక్షి నుంచి తీసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్న హింట్స్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. స్వభాష, లక్ష్మీ నరసింహ, సాక్షి. ఈ మూడిటికి హింట్ చెప్పుకున్నాం మనము. లక్ష్మీ నరసింహ స్వామి తన రియల్ ఊరేంటి? పెంచలకోన. అదే తన స్వయం ఊరు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ మాన మీదే సాక్షి పేపర్ అనేది వ్యాసాలు అనేటివి రాసింది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనం చెప్పుకున్నాం హింట్ అనేది. ఇక్కడ 3వ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. వ్యాసాలు అంటే 3 ఉన్నాయి, లేదా స్వభాష 3 ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ 3వ సంపుటి నుంచే స్వభాష అనేది తీసుకోబడింది.
ఫస్ట్ మనం లెసన్‌లోకి వెళ్ళిపోదాము. నేపథ్యము. ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్లి ఏం చేశారంటే, వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాద వృత్తి చేస్తూ పేరు గణించాడు. అంటే ఆయన లాయర్ చేస్తూ ఫేమస్ ఆయన. నేను వస్తాను కానీ తెలుగులో మాట్లాడలేను. ఇంగ్లీష్‌లో మాట్లాడతాను అన్నాడంట. పిల్లలు సరే అనే అంటే సరే అనక తప్పలేదు. సమావేశానికి కూర్చున్న ఆ పెద్ద మనిషి ఆంగ్లంలో ఏం చేశాడంటే, ఆంగ్లంలో దేహ సాధన గురించి పావుగంట మాట్లాడారు. ఏం మాట్లాడారు? విల్ ఎనీ జెంటిల్‌మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్. అంటే ఏంటంటే ఆయన ఇంగ్లీష్‌లో అనడం జరిగింది. ఎవరైనా జెంటిల్‌మెన్ అంటే మాట్లాడడానికి రండి ముందుకు అని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేది జరిగింది. ఆ స్పీచ్ అంతా ఇచ్చేశాక. అప్పుడు సభలో ఉన్నటువంటి జంధ్యాల శాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు. అంటే జంధ్యాల శాస్త్రి లేసి నేను మాట్లాడతానని చెప్పి ఈయన లేయడం జరిగింది. ఇక్కడ ఈ లెసన్ అంతా ఏంటంటే ఆయన ఏం ఉపన్యసించాడో అది ఉపన్యసించినటువంటి ఆయన స్పీచ్ అనేది ఇక్కడ జరిగింది. ఇది మనం చదువుకోవాల్సింది. చాలా పదాలు కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి. అందుకే మనం మీనింగ్స్ చూడండి చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ పేరా చూసుకుందాం ఇక్కడ. హరహర మహదేవ శంభో మహాదేవ శంభో ఇలా స్టార్ట్ చేయడం అనేది ఈ శ్లోకంతో స్టార్ట్ చేయడం జరిగింది. హరహర అంటే ఎవరిని పిలుస్తాం మనంటే ఈశ్వర ఈశ్వర అని చెప్పి తలుచుకోవడం జరిగింది ఈయన ఫస్ట్ లో. శంభు అంటే ఓ శివ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఎంత మాట వినబడెను ఎంత మాట వినబడెను నాయనలారా మీరు కూడా వింటిరి కదా నేనొక్కడినే వింటినా ఏదో విని మరి ఏదో అని భ్రమపడితినా. ఈయన అంతా వ్యంగ్యంగా ముందుగే చెప్పారు మనకి ఈయన అన్ని చేయడం ఏం చేస్తాడు వ్యంగ్యంగా రచించడం అనేది జరుగుతుందని చెప్పి ఇక్కడ కూడా అట్టే ఉంటుంది. ఒకరిని ఎత్తిపరచడంలో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడిన ఆయన ఎత్తిపరచడం జరుగుతుంది తెలుగులో మాట్లాడొచ్చు కదా అని చెప్పి. భ్రమపడితినా అంటే భ్రాంతి ఏమైనా చెందుతినా నేను అని. నాయనలారా అట్లే అట్లే ఎగునెడల సదృష్టవంతుడవు గదా నేనొక్కడను మాత్రమే అదృష్టవంతున్నా. ఆంధ్రుల అంతా అదృష్టవంతులే కదా ఆంధ్రదేశమంతయు నదృష్టమెంతమైనదే కదా ఆంధ్రదేశమును బట్టి యాంధ్ర మాతాపితలు కుద్భవించి మాతాపితలు చూడండి ఇక్కడ మాతా పిత ఏమవుతుంది మాతాపితలు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ద్వంద్వ సమాసం అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కుద్భవించి అంటే ఏంటంటే పుట్టి. యాంధ్ర సంప్రదాయాలను అభ్యసించి అంటే ఈ ఆంధ్ర దేశాన ఆంధ్రుల యొక్క మాతాపితలు ఎంతమందో పుట్టి ఈ ఆంధ్ర సాంప్రదాయాలన్నీ అభ్యసించి అంటే నేర్చి యాంధ్ర అంటే ఇక్కడ ఆంధ్ర అని జాతీయ పత్తిచే అభివృద్ధి పొంది అంటే జాతీయటువంటి తత్వం అంతా తెలుసుకొని సంపదతో అభివృద్ధి చెంది ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గంధములు రచించి అంటే ఈ ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గంధములు అనేటివి రచించి ఆంధ్ర భాషాదేవిగా కమూల్యాలంకరములుగా నర్పించి అంటే ఇక్కడ ఆంధ్ర భాషాదేవి అంటే అమ్మ దేశమాత ఉంది కదా ఆమె యొక్క కమూల్యాలంకములుగా నర్పించి అంటే ఏంటంటే విలువ కట్టలేని అలంకారాలు అనేటివి విలువ కట్టలేని అలంకారాలు నర్పించి ఆంధ్రదేశ సేవ నాచరించి ఆంధ్రదేశానికి సేవ ఆచరింపచేసి తమ యంగముల నసువులు నాత్మలు పవిత్రములుగా చేసుకొని అంటే ఆంధ్ర సేవను ఆచరించి తమ యంగములు అంటే ఏమవుతుందంటే అవయవాలు లేదా ఇక్కడ నసువులు అంటే అసువులు అని అనుకోవాలి. అంటే అసువులు అంటే ఏంటంటే ప్రాణాలు ఆత్మలు పవిత్రములుగా చేసి ఇక్కడ జేసి అంటే ఏమొచ్చిందంటే పవిత్రములుగా చేసి ప్రాణాలను బాసి పరమ పదమును చేరిన అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆత్మలు అనేటివి ప్రాణాలు ఎన్నో అవయవాలు అనేటివి కోల్పోవడం జరిగింది అని చెప్పి ప్రాణాలను బాసి అంటే ప్రాణాలను విడిచి పరమ పదమును చేరినటువంటి అంటే పరమ పదము అంటే ఏంటంటే వైకుంఠము లేక కైలాసము అని అంటాం. వైకుంఠం లేదా కైలాసము ను చేరినటువంటి ప్రాచీనాంధ్రులు కూడా అదృష్టవంతులు కదా వీళ్ళందరి గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే వీళ్ళు కూడా అదృష్టవంతులే కదా ఎవరెవరి గురించి చెప్పాడు ఆయన ఆంధ్ర దేశవాదులు కుదించి ఆంధ్ర సంప్రదాయాన్ని అభ్యసించి ఆంధ్ర జాతీయ తత్వం
తర్వాత అభివృద్ధి చెంది ఈ ఆంధ్ర భాష పండితులు ఈ ఆంధ్ర గ్రంథాలనేటివి రచించి ఆంధ్ర భాషాదేవి విలువ కట్టలేని అలంకారాలనేటివి నర్తించి అంటే చేసుకొని ఆంధ్రదేశనాచరించి తమ యంగములు, ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో వీరుల యొక్క వాళ్ళు అదృష్టవంతులే కదా! అయ్యయ్యో! అంత అదృష్టము పట్టునా? పట్టదు. వింటిని, నిజమునా వింటిని. నాది భ్రమము కాదు. తాత్కాలికోన్మాదము కాదు. అంటే తాత్కాలికోన్మాదము అంటే ఏంటంటే అప్పుడికి మాత్రమే ఉండేటువంటిది. అప్పటికి మాత్రమే ఉండేటువంటి తాత్కాలిక ఉన్మాదము. అప్పటికి మాత్రమే ఉండేటువంటి ఒక రకమైనటువంటి వెర్రి అని అంటాము. వెర్రో లేక వెర్రి ఆనందమో అంటాం కదా! అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమైనా చూసుకున్నట్టయితే ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు. ఎందుకంటే చూడండి ఎలా ఉంది లాంగ్వేజే అసలు వేరేగా ఉంది ఇది. మనకి ఇట్లా కాదు కానీ ఇక్కడ మీనింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీనింగ్స్ ఉన్నాయి గదా! మీనింగ్స్ కానీ సందులు, సమాసాలు అనేటివి. ఇక్కడ ఒకరే మాట్లాడుతున్నారు స్పీచ్ అంతా. దీంట్లోంచి పాత్రలు ఎవరన్నారు అనే మాత్రం అయితే వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ. ఇది చెప్పుకున్నాం మనము ఆల్రెడీ ద్వంద్వ సమాసము. ఉద్భవించి అంటే పుట్టి. ఆంధ్ర భాష అంటే ఏంటంటే ఆంధ్ర అను పేరు గల భాష. అనుపేరు గల వచ్చిందంటే ఏమవుతుంది? సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. ఆంధ్రదేశం అంటే ఇది కూడా అంతే. ఆంధ్రాను పేరు గల దేశము. ఇక్కడ పేర్లు గాని, వస్తువుల పేర్లు గాని, వ్యక్తుల పేర్లు గాని, ఇలాంటివి నదుల పేర్లు గాని ఇలాంటివి వచ్చాయంటే ఇవన్నిటికి మన సమాసం చెప్పాలంటే అను పేరు గల అని చెప్పి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర భాష అనేది అదే, ఆంధ్ర దేశం అనేది కూడా అదే. ఆంధ్ర అను పేరు గల దేశము. ఇది మనకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర మూల్యాలంకారములు అంటే అమూల్య అని చదవాలి. ఇక్కడ కాలో ఆ ఉన్నట్టు. అమూల్యాలంకారము చూసినట్టయితే మనము అమూల్య ప్లస్ అలంకారములు. అమూల్యాలో ఏముంది? ఆ ఉంది. అలంకారాల్లో ఏముంది? మనకి ఆనే ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? అమూల్య అలంకారములు. ఏమైంది మనకి లా అనేది రావడం జరిగింది. అంటే ఆనే వచ్చింది. ఇలాగా మనకి ఇక్కడ ఉండేది ఇక్కడ వచ్చింది కదా పరపదంలోది. సో ఇది ఏమవుతుంది? ఇక్కడ ఏముంటే ఆ సంధి పేరు రావాలి. అంటే అత్వ. ఇది అత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మనం తాత్కాలిక ఉన్మాదము. తాత్కాలిక ప్లస్ ఉన్మాదము. తాత్కాలిక ఉన్మాదము అంటే ఓ అనేది రావడం జరిగింది మన ఇక్కడ. ఇక్కడ ఏవో ఆర్లు కనుక వచ్చాయంటే ఏమవుతుంది మనకి? గుణాలు అంటాం కాబట్టి వాటిని గుణసంధి అనేది అవుతుంది తాత్కాలిక ఉన్మాదము అనేది. మీరు కూడా నాతో పాటు వింటేరి. ఇక వినకనేమి చెవులు చిల్లులు పడినవా? చెవులు ఏమన్నా పోయాయా అంటే పెద్ద ధ్వనిచే చెవులు అనేది చిల్లులు పడినట్టుగా. ఆ మీనింగ్ లో వాడినట్టు ఏ పాట అంటే చెవులు ఏమైనా చిల్లులు పడ్డాయా అని అంటారు. చెవులు అంటే పెద్ద శబ్దంతో చెవులు ఏమైనా పోయినాయా అనే మీనింగ్ లో వాడతారు. ఇక్కడ ఇది జాతీయం అనేది అవుతుంది. చెవులు చిల్లులు పడతా అనేటిది. మతి మందగించినదా? మతి అంటే నీ మైండ్ ఏమన్నా చెడిపోయినదా? మందగించిందా అంటే తగ్గిపోయిందా? బుద్ధి ఏమన్నా బుద్ధిమానత కలిగిందా? చూడండి వినకపోవుట కూడానా? గుండెలు పగిలిపోవా వింటిమి. మనసి మండిపోవా వింటిమి. సిగ్గు చిమిడిపోవా వింటిమి. ఇదంతా మనకు లాంగ్వేజ్ కూడా ఒక పద్య రూపంలో ఉంటుంది. పద్య రూపంగా కాదు భాష కూడా వేరే రకంగా ఉంది కదా! గ్రాంధిక భాష అలాగా ఉన్నట్టుంది. ప్రాణాలు పైకెగిరిపోవా వింటిమి. ప్రాణాలు పైకెగిరిపోయేలాగా వింటిమి. నాయనలారా బ్రతికియుండివా సుఖములు పడయవచ్చునని కవి చెప్పినాడే ఇంకొకరు జీవించి అందులా కిదియా ఫలము ఇదియా సుఖము. అంటే ఇంకనూ జీవించి ఉన్నందున ఇదియా ఫలము అంటే ఇదే నా ఫలము, ఇదే నా సుఖము అని అడగడం క్వశ్చన్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది చూడండి. ఆహాహా ఏమని మన యదక్ష భగవానుని యాలాపకలాపమేది. ఇక్కడ ఏం చదవాలి? యాలో ఆ ఉన్నట్టు ఆలాప కలాపము అంటే ఏంటంటే ఆలాప అంటే మాటలు అని వస్తుంది. కలాపం అంటే ఏమొస్తుందంటే సమూహం అని వస్తుంది. అంటే మాటల యొక్క సమూహము ఏది? మీరు సాయించిన శ్రీ సూక్తి. మీరు సాయించిన అంటే మీరు చెప్పినట్టు అంటే వారు చెప్పినటువంటి శ్రీ సూక్తి ఏది? శ్రీ సూక్తి అంటే ఏంటంటే సూక్తి అంటే ఏంటి? నీతి వాక్యము.
శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభకరమైన. వాళ్ళు చెప్పినటువంటి మంగళకరమైనటువంటి నీతి వాక్యాలు ఏది? వారి యాస్య గహ్వారము నుండి యాస్య గహ్వారము అంటే ఏంటంటే మనం ఇక్కడ హాస్య గహ్వారము అని చదువుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాస్య గహ్వారము అంటే ఏంటంటే గుహ వంటి నోరు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గహ్వరము అంటే ఏంటంటే గుహ. హాస్య అంటే నోరు. గుహ వంటి నోరు నుండి అవతరించిన అంటే అవతరించినటువంటి యాగమ సూత్రం ఏది? అంటే యాగమ సూత్రం అంటే ఇక్కడ ఏం చదవాలంటే ఆగమ సూత్రం అని చదవాలి. ఆగమ సూత్రం అంటే వేద సూత్రము అని. వేద సూత్రం ఏది? నెక్స్ట్ మనము చెప్పన ఆంధ్రుడు వచింపదగినది కాదే. వచింపదగినది అంటే ఆంధ్రుడు చెప్పదగినది కాదే. చెప్పక తప్పునా మన యగ్రసనాధిపతి దేవుని కాంధ్ర భాష రాదట. అంటే ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన అంతా ఇంగ్లీష్ లో మాట్లాడారు కదా, ఆయన్ని ఎగతాళి చేసి చెప్పడం జరుగుతుంది. మన యాగ్ర సనాధిపతి అంటే ఏం చెప్పాలంటే అగ్ర సనాధిపతి. అగ్ర సనాధిపతి అంటే ఏంటంటే ఇక్కడ అధ్యక్షుడు అంటే ఎవరంటే చాలా పేరు పొందినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి అధ్యక్షుడైన ఈయన దేవునికి ఆంధ్ర భాష రాదంట. అంటే ఈ దేవునికి ఆంధ్ర భాష అనేది రాదంట. అంటే మాతృభాష మన తెలుగు అనేది రాదంట అని చెప్పడం ఎగతాళిగా అనడం జరుగుతుంది. ఆయన ఆంధ్రమున మాట్లాడాలనే లేరట. ఆంధ్రంలో మాట్లాడనే లేరట. అయ్యయ్యో, ఆంధ్రమున మాట్లాడలేకపోవటం ఏంటి? మూగవారు కారే, నంగి నంగి మాటలు వారు కారే, మెమ్మే పెప్పేయను వారు కారే, ఆంగ్లేయ భాషా పండితాగ్రులకుని ఆంగ్లేయ భాష పండిత అగ్రగణ్యులే. ఆంగ్లేయ అంటే ఏంటంటే ఇంగ్లీషు. భాషా పండితులు అంటే భాషలో అంటే శ్రేష్ఠుడైన వాడు అని చెప్పి అంటాము. అగ్రగణ్యులే అంటే అలాంటివంటి పెద్ద హోదా కలిగిన వాడే అని వస్తుంది. ఇక్కడ వస్తుంది శ్రేష్ఠుడే అనేటువంటి. ఆంగ్లంలో భాషా పండితులు అగ్రగణులు అంటే ఆంగ్లంలో భాష తెలిసినటువంటి శ్రేష్ఠుడే అంటే ఎక్కువగా వచ్చినటువంటి వాడే. బర్కు, సిసిరో, డెమాస్టెనీసు, గ్లాస్ట్ నిత్యాది ఆయన పలికినటువంటి ఇంగ్లీష్ వాక్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన పరుకురు సిసిరో యొక్క డెమాన్స్ట్రేటివ్ గాడ్స్ నిత్యాది అంటే అలా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడని చెప్పి. డెమాన్స్ట్రేటివ్ గాడ్స్ నిత్యాది అంటే నిత్యం పలుకుతుంటాడు. మహా వ్రక్త వావదూకత వైభవమును అంటే మహావ్యక్త అంటే గొప్పదైనటువంటి. ఆయన వక్త అంటే ఎవరంటే మాట్లాడేవాడి యొక్క వైభవము. కబలించి అంటే ఏంటంటే మింగేసి, నమిలి, చప్పరించి, మృంగి, జీర్ణించుకొని రక్త మాంసములు గలుపుకొని వారే. ఇదిగాక బిఎల్ పరీక్షలో గడతేరి అంటే ఆయన గురించి చెప్తున్నారు. ఇంతింత చేశారే, ఎందుకు తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడలేరే అని చెప్పి. ఆయన అంతటి వక్త అంటే ఎప్పుడు మాట్లాడేటువంటి అంత ప్రావీణ్యాన్ని అంటే ఉపన్యాసం చెప్పేటువంటి ఆ అనుభవాన్ని ఆయన గబలించి అంటే మింగేసి, నమిలి, చప్పరించి, మింగి, జీర్ణించుకొని అంటే ఏం చెప్తున్నారంటే అంత బాగా వచ్చు కదా, అంత బాగా తెలుసు కదా అని అంటారు కదా. అంత బాగా తెలుసు కూడా. ఇది కాక ఆయన ఏం చేశాడు? బిఎల్ పరీక్ష కూడా ఘనతేరి అంటే ఎక్కువ మార్కులు సంపాదించడము అంటే కృత్యాతులు అంటే ఆ పనిలో అగ్రగణ్యులుగా ఉండడము అని చెప్పి వస్తుంది. గడతేరి కాలాంబర కవచాదురుడై. కాలాంబర అంటే ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు నల్లని వస్త్రం అని అంటాం. పదమే మనకు కొత్తగా వచ్చింది చూడండి. కవచాదారుడై అంటే ఏంటంటే కవచం అంటే ఏంటి? దాన్ని ధరించడము, ధరించి. కవచం అని కాదు కానీ కవచాదరి అంటే ఆ వస్త్రాన్ని ధరించి అని వస్తుంది. నల్లని కోట్ వేసుకుంటారు కదా ఎవరు? లాయర్స్. ఇక్కడంతా ఆయన లాయర్ అనే కదా చెప్తున్నారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన అంటే లాయర్. బిఎల్ చదివాడు. అంత బిఎల్ చదవడంలో అగ్రశ్రేణి అయినటువంటి ఆయన కలాంబర కవచాదారుడై అంటే నల్లని వస్త్రం గల కోటుని ధరించిన వాడై న్యాయమూర్తుల ఎదుట గాకిని గ్రద్దను గాకిని చేయజాలిన అంటే ఇల్లు కాకిని గద్దయినా చేస్తారు, గద్దను కాకైనా చేయగలుగుతారు. ఎక్కడ? జడ్జిల ముందర చేయగలిగినటువంటి శతర్క వాగ్వాహిని. ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్ని ఉన్నాయి చూడండి. పదాలన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. కర్క అంటే ఏంటంటే అంత కఠినమైనటువంటి.
శతర్కవ. ఇక్కడ శతర్కవ అట్టు చదువుకుడు మనము. కర్క అంటే కఠినమైన, తర్క వాగ్వాహిని అని చదవాలి. కర్త కర్క అంటే ఏంటంటే కఠినమైనటువంటి, తర్కం అంటే ఏంటి లాజిక్ గా మాట్లాడతారు. లాయర్స్ ఎప్పుడు కోర్టులో వాళ్ళ కేసు గెలవడానికి, వాళ్ళ కస్టమర్ అనేది గెలవడానికి ఏం చేస్తారు, వాళ్ళు తర్కంగా మాట్లాడతారు కదా. అలాగా కఠినమైనటువంటి తర్క వాగ్వాహిని అంటే తర్కంగా మాట్లాడగలిగే వారు. అలాగా మోహిని కరణదక్షులే అలాగ తర్కంగా కఠినమైన మాటలతో తర్కంగా మాట్లాడగలేటువంటి మీరు మోహించడంలో సమర్థులు కదా అని చెప్పడం జరిగింది. అలా మాట్లాడతారు. అలా మాట్లాడడం మోహిని కరణదక్షులే అంటే మోహించడంలో అధ్యక్షులే అంటే ఏంటంటే ప్రథములే అని చెప్పి. అట్టి వాగ్గోరణ దిరుకులను, వాగ్గోరణ అంటే మాట్లాడడంలో అధికారం అంటే అధికంగా కలవారు అంటే మాట్లాడడంలో ఏమొస్తుందంటే ఇక్కడ గొప్పవారు అని వస్తుంది. మాట్లాడే తీరులో గొప్పవారు అయినటువంటి వీరు లాంధ్రమున మాట్లాడలేకపోవుట ఏమి, వీళ్ళు ఆంధ్ర భాష యందు మాట్లాడకపోవుట ఏమి అని అంతా లాయర్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ రోంత ప్యాసేజ్ మాత్రం చాలా కష్టపడుతుంది. ఎందుకంటే పదాలు కూడా అలాగే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎన్నెన్నో ఉన్నాయి చూడండి. అగ్ర సనాధిపతి అంటే మనం చెప్పుకున్నాం. అగ్ర అంటే అధ్యక్షుడు. అంటే ఎవరిలో అయితే అందరిలో పెద్దగా ఉంటాడు కదా! వాటిల్ని ఏమంటారంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి అధిపతి అంటే అధ్యక్షుడు అని చెప్పుకుంటాం. ఆంగ్లేయం అంటే భాష. ఆంగ్లేయ భాష. ఆంగ్ల భాషలో అగ్రశ్రేణులైన వాడు. ఆంగ్ల భాషలో అగ్రశ్రేణులైన వారు అని చెప్పుకుంటాం. ఇక్కడ రక్త వాదుకృతై వైభవము అంటే మాట్లాడడంలో చాలా అనుభవం కలిగించినటువంటి వైభవం చెందినటువంటి. నెక్స్ట్ ఇక్కడ కడతేరి అంటే చేరి, పరీక్షలు నిమ్నాక్తులే అంటే ప్రసిద్ధి చెంది అని కూడా వస్తుంది గొప్పవారు. కాలాంబర కవచాధరి చాలా ఇంపార్టెంట్. నల్ల కోట్ అనేది వస్త్రంగా ధరించి. కర్కత కర్కశ తర్క వాగ్వాహిని అంటే కఠినమైనటువంటి తర్క మాటలు అంటే తర్కంతో కూడిన మాటలు అనేటివి మాట్లాడే వ్యక్తి. మోహిని కరణదక్షులే అంటే మోహింపజేసేటంలో పెద్ద గొప్పవారే. మోహింపజేయడంలో ఆయన మాటలతో ఎదుటివారిని మోహించడంలో అధ్యక్షులే అంటే గొప్పవారే. వాగ్బోధదారికులు అంటే మాట్లాడే తీరులో గొప్పవారే. ఇలాంటి ఇంత గొప్ప ఈయనకు తెలుగులో మాట్లాడడం రాదంట ఏమీ. లేకపోవుట అనగా నాకేమీ బోధపడట్లేదు. ఆయనేమో తెలుగులో మాట్లాడడం రాదంటున్నాడు. నాకేమో ఏం అర్థం కావట్లేదు. బోధపడట్లేదు అంటే నా బుద్ధికి అనేది ఏం అర్థం కావట్లేదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యావుమని కూయలేని పిల్లి ఎచ్చడైనా నుండునా ఈయన ఇట్లా పోల్చడం జరుగుతుంది. మ్యావ్ అనే కూయలేని పిల్లి ఎక్కడైనా ఉంటుందా? కిచకిచలాడలేని కోతిని మీరెచ్చటనైనా చూచితిరా? ఈ తరాని కప్ప ఏ దేశమైనా నుండునా అంటే పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినా దొరటకేమైనా సందేహమా? ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైన నవరథ శ్రవణమున నాంధ్రమున మాట్లాడుచుండగా అంటే చిలకలు మాట్లాడుతున్నాయి కదా ఆంగ్ల భాషలో. అవి కూడా మాట్లాడుతుంటే ఈయన పుట్టిందేమో మాతృభాష ఈ తెలుగు కదా, మరి ఈయనెందుకు ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి ఆ పోలికతో చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. మళ్ళా అయ్యయ్యో అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే. మనుజుడే అంటే మనుషుడే, అంత మనుషుడే. ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్ర యొక్క అమ్మా నాన్నలకు పుట్టినవాడే, ఆంధ్ర దేశీయమున వాయు నీరాహన పారణ మొనల్చిన వాడే. ఇక్కడ వాయు నీరాహార పాలన అంటే ఏంటంటే వాయు అంటే గాలిని పీల్చడము, పీల్చి బతుకుతున్నాడు. నీరు ఆహారం అంటే నీరు మరియు ఆహారం అనేది తినగలుగుతున్నాడు అని చెప్పి. అలాగా ఆహారం కలిగిన వాడే, చేసిన వాడే, ఈయన మొనర్చిన వాడే అంటే కలిగిన వాడే. అదమాదమ మారు సంవత్సరము ఈడు వరకైనా నాంద్రముల మాటలాడిన వాడే. అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కదా, అప్పుడు మాటలు వచ్చింటాయి కదా. అట్టి ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రాన, అక్కడికి వెళ్ళిపోయి ఆంగ్ల భాషను అభ్యసించినంత మాత్రాన నిప్పు దాండ్రమున మాట్లాడలేకుండునా అంటే ఇప్పుడేమో నిప్పుడు ఆడన అంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రమున అని.
ఇప్పుడేమో ఆంధ్ర భాషను మాట్లాడలేకుండునా, ఆశ్చర్యము, అవిశ్వసనీయము అంటే విశ్వసనీయము అంటే ఏంటి? నమ్మదగినది. అక్కడ అవిశ్వసనీయము అంటే నమ్మలేనిది. అంటే ఇప్పుడేమో రాదంటున్నాడు. చాలా ఆశ్చర్యము, నమ్మదగిన విషయం కాదు అని చెప్తున్నాడు. అసత్యము అంటే అబద్ధము అని చెప్పొస్తుంది. అంటే సత్యం కానిది. ఏమవుతుంది ఇది? నంతత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ అనంతత్పురుష అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? అవిశ్వసనీయము అంటే విశ్వసనీయం అనేది కానిది. ఏమవుతుంది? అవిశ్వనీయం. ఇది కూడా నంతత్పురుషే అవుతుంది. ఇది మనకు మనకు సంబంధించి చాలా కష్టంగా ఉంది. ఈ లెసన్ కూడా మీకు ఖచ్చితంగా మీరు ఇటు వినాల్సిందే. లేకపోతే అర్థాలు అనేటివి అర్థం కావు మీకు అసలు. పరభాష పదములకర్థము. పరభాష పదములకర్థము అంటే వేరొక భాష యొక్క పదాలకు తెలిసినంత మాత్రాన పరభాష పండిత్యము లభించనదని భ్రమపడకూడదు. అంటే పరభాషల యొక్క భాషార్థం తెలిసినంత మాత్రాన పరభాషా పాండిత్యం అనేది లభించనదని భ్రమపడకూడదు. అంటే ఆ భాష తెలిసినంత మాత్రాన ఈ భాషను మర్చిపోవడము అనేది తగినది కాదు. నెక్స్ట్ భాషలోని కళను బ్రాణమును తత్వమునాత్మను కనిపట్టవలెను. భాషలోని కళను అంటే భాషలో ఉన్నటువంటి కళను ఆ ప్రాణమును తత్వమును ఆత్మను కనిపెట్టవలను. నీకు ఇంగ్లీష్ అంటే పరభాష అంటే ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్ అనేది అభ్యసించడం మాత్రాన ఆ భాషలో పాండిత్యం లభించిందని కాదు. భాషలో ఉన్నటువంటి కళను ప్రావీణ్యను ప్రాణమును తత్వాన్ని దాని యొక్క ఆత్మని కనిపెట్టాలి. అది మీకు సాధ్యము. అది మీకు అసాధ్యము అంటే ఏంటంటే అసాధ్యము అని చెప్తున్నాడు ఇక్కడ. సాధ్యం కానిది. ఇది కూడా నంతత్పురుష అనేది అవుతుంది. నెక్స్ట్ తుదకిన్ని ఇనాములు నమ్మి యమ్మ మెడలోని పుస్తై పూసలమ్మి వంట ఇంటి పాత్రలు నమ్మి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడే లాస్ట్ కి ఎనాములు నమ్మి అంటే డబ్బుల్ని అమ్మేసి ఇనామి అంటే డబ్బులు వాళ్ళమ్మ మెడలోని పూసలమ్మి అంటే తాలిబొట్టు నమ్మి డబ్బులు లేకపోతే అవి కూడా అమ్మారు అని చెప్పి ఆ మీనింగ్ చెప్తున్నారు. వంటింటి పాత్రలనేటి నమ్మి దైన్యపడి వారములు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు రస ఈ రంగులోని దిగినది. అలా వచ్చినటువంటి ఈ ఆంగ్ల భాష అంటే నేర్చుకోవడం అంత ఈజీ కాదు కదా! స్కూల్‌కి వెళ్లి నేర్చుకోవడము. ప్రతి ఒక్కరు స్కూల్‌కి వెళ్లి నేర్చుకోవాలంటే ఫీజు కట్టాలి. అలాగే ఇన్ని రకాలుగా కష్టపడి ఫీజు కట్టి అంటే డబ్బులనేది సమకూర్చి అది నేర్పించుకున్నారు భాష అని. అంతరాన నేర్చుకున్నటువంటి ఈ భాష ఈ విధమున బ్రద్దలైనది అని చెప్తున్నారు. స్వభాష ఇదవరకు ఇదంటే ఇది వరకు మీ చేత జావనే వచ్చినది మీ గతి ఎంత ఎబ్రభష్టమైనదో చూడండి. మన స్వభాష అనేది ఈయన చేత చావడానికే వచ్చింది. అంటే ఆయన మాట్లాడలేదు కదా, మర్చిపోతున్నాడు. అంటే ఆ భాషను అసలే మాట్లాడకుండా యూజ్ చేయకుండా ఆంగ్ల భాషకే ఎక్కువ ప్రయారిటీ, నాకు తెలుగు రాదు అని చెప్తున్నాడు కదా. అలాగే ఈయన ఏమని పోల్చాడంటే స్వభాష అనేది మీ చేతిలో చచ్చిపోయింది. ఈ పరిస్థితి ఎంత ఉభయభ్రష్టమైనదో చీచుకొంటిరా అంటే ఉభయభ్రష్టం అంటే రెండిటికి చెడిపోయినది అని చెప్పి. ఎంత ఉభయభ్రష్టమో, ఉభయం అంటే ఏంటి? రెండిటికి చెడిపోయినది అంటే భ్రష్టమైనది అని మేము చెప్పుకుంటాము. మీరు వెచ్చించిన ధనములో బడిన శ్రమలో వినియోగపరచిన కాలములో బొందిన దైన్యములో నేర్చిన ఏడ్పులలో అని బదునాలో వంతైన అంటే 14వ వంతైన నక్కర లేకుండా మీ దేశ భాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుట ఏమంత శ్రమమున్నది. అక్షరాభ్యాస దినము నుండియే మీరు స్వభాషను అభ్యసించుకున్నారని ఎన్నుకొనవలెదును. అంటే అక్షరాభ్యాసం నుంచే మనకు స్వభాష అనేది వచ్చేస్తుంది కదా. అంటే మన మాతృభాష చిన్నప్పటి నుంచే పిల్లవాళ్ళు పలకడం నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. అలా చెప్తున్నాడు ఈయన. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టినావు నువ్వు అని చెప్పి మన స్వభాష గురించి గొప్పతనం యొక్క చెప్తున్నాడు. ఉపాధ్యుడైన నక్కర లేకుండా ఉపాధ్యాయులు కూడా అక్కర లేకుండా గ్రంథములు కూడా ఏమవ్వకుండా అంటే చదువుకోకపోయినా భాషా జ్ఞానం అనేది సంపాదన మీకెంతసేపు అంటే భాషా జ్ఞానం అనేది సంపాదించుకున్నాము. నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా అంటే అంతటి ఉన్నటువంటి ఆ భాషకి నాకు ఆంధ్ర భాష రాదు అని చెప్పి ఈ అధ్యక్షుడు కంఠోక్తి అంటే గట్టిగా చెప్పడము. కంఠోక్తి కంఠ ప్లస్
ఉక్తి. ఓ అనేది రావడం జరిగింది. కంఠో అంటే ఓ అనేది వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది? గుణసంధి అనేది అవుతుంది ఇది. కంఠోక్తి అంటే గట్టిగా చెప్పడము, ఒత్తి చెప్పడము. భాష రాదని మన అధ్యక్షుడు చాలా గట్టిగా పలికినాడు. మా భాష మాకు రాదను నర్హత వాక్యమాంధ్రుని నోట నుంచి వెదలగలదు. అంటే నా భాష అంటే ఏంటంటే ఇక్కడ ఆంగ్ల భాష మన భాష అవుతుంది. పుట్టినప్పటి నుంచి అదొచ్చు కాబట్టి. ఇక్కడ నా భాష నాకు రాదు అని అర్హత వాక్యం ఆంధ్రుని నోట పలకడము మంచిది కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ అనర్హ వాక్యం అంటే ఏంటంటే తగిన మాట అనేది కాదు అని. ఏ జాతి వారి నోటు నుండి అంతే. అంటే అతననే కాదు ఆంధ్ర భాషకని కాదు. ఏ జాతి వాళ్ళైనా సరే వాళ్ళ మాతృభాష వాళ్ళకి రాదని అనకూడదు అని చెప్తున్నారు. ఏ జాతి వారి నోట యందున అంతేను. ఆంధ్రదేశమున పుట్టి ఎంత కాలమైనదో ఆంధ్ర జాతి పుట్టి ఎంత కాలమైనదో ఇట్టి అనుచిత వాక్యాలు నేడు బయలువెడినవి. ఆంధ్రరాష పుట్టి ఇన్నేళ్ళైంది ఇంతకాలమైందో కానీ ఇలాంటి అనుచిత వాక్యాలు అనేటివి అంటే ఉచితం కాని వాక్యము. అనుచితము అంటే ఉచితం కాని. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఇక్కడ సమాసాలు వీడియో చేశాను కదా! దాంట్లో వచ్చాయి ఎగ్జాంపుల్స్ అన్నీ సేమ్ చెప్పుకున్నాము. అసత్యం కూడా సేమ్ చెప్పుకున్నాం మనము. లెసన్‌లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నాకు చెప్పడం జరిగింది. ఉచితం కాని అంటే అనుచితము. చెప్పాం కదా మనము. ఉచితము అంటే ఏంటి? అచ్చు. నన్నుకి అచ్చు గాని పరమైందంటే ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం ఇలాగా అన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకే అనుచితము అని చేరింది ఉచితానికి. ఇక్కడ నన్ను ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? హల్లు గనక చేరిందంటే ఇక్కడ ఆ అనేది వస్తుంది. అలాగే అసత్యం కూడా అంతే చూడండి. సా అంటే ఏంటి? సత్యం కానిది. సా అంటే ఏంటి? హల్లు. సో ఏమవుతుంది ఇక్కడ? ఆ అనేది చేరింది. ఇక్కడ అచ్చు. ఉచితము అనేది అనేది అచ్చు. సో ఏమైంది? అచ్చు చేయడం వల్ల అన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అనుచితమను మాట నిస్సందేహము. పోనిండు దీనికేమి అనుచితముకు సందర్భతగు నవకథవకు ననే ననేక సంవత్సరముల నుండి ఎడబాటు పడియై ఉన్నాము. భాష మీకు రాదేమి? అబ్బా! మీరే ప్రయత్నము చేసినారని రాదనుచున్నారు. అంటే మీకు రాదని మీరేం చెప్పట్లేదు. మీరే కావాలని చెప్తున్నారు. అంటే ప్రయత్నం చేసి అంటే కావాలని రాదు అని చెప్తున్నారు. భాష తంటత తాను మీకు వచ్చిననియే ఎనుకొనుచున్నారా? భాష మీకు తంటత తాను మీకు వచ్చుచుందని అనుకొనుచున్నారా? అందరూ అందరూ తెలుగు మాట్లాడవలసిన ఇందులో నీవొక్కడ ఇంగ్లీషు మాట్లాడతివి. అంటే ఇక్కడ తెలుగు మాట్లాడవలసింది ఇంగ్లీష్ మాట్లాడావు. కావు కావుమని అనవలసిన కాకులన్నిటిలో ఒక్క కోడనేది కుక్కరుకో అని అరచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో పొడిచివేయుట మానునా అని ఇక్కడ ఒక పోల్చడం అయితే జరిగింది మనకిక్కడ. అంటే కావు కావుమని అన్ని కాకులు అరుస్తుంటే ఒక్క కాకి మాత్రం కుక్కరుకో అంటుంటే పక్కవేం చేస్తాయి? అబ్బో! ఈడెవడో మన జాతోడు కాదని చెప్పి అన్ని పొడుస్తాయి ముక్కుతో. మేము నీ వంటి అనేక ప్రకృతుల కలవాటు పడినారము కావున సరిపోయినది కాని లేకున్ననేమి కాదగినది. ఆంగ్లేయ భాష ఎలా చదువుకుంటివని నేనధిక్షింపను. అంటే ఎట్లా చదువుకున్నావు నేనేమనను. ఇంతకన్నా నధిక జ్ఞానమును కూడా నీవా భాషలో సంపాదింపుము. అంతకన్నా ఎక్కువ జ్ఞానం అనేది నీ సొంత భాషలో నువ్వు సంపాదించాలి అని. అధిక భాష అధికమైనటువంటి జ్ఞానము నాకు మరింత ఇష్టము. కానీ నీకు ఆంగ్లేయ భాషా జ్ఞానం ఎందులకో నీవెరుగుదువా? నీకు ఆంగ్ల భాష ఎందుకో ఎరిగినవా అంటే తెలుసుకున్నావా? ఆంగ్ల భాషే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకున్నాము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాష అభివృద్ధి పరచుటకే. నీవు నేర్చుకున్నటువంటి ఇతర భాషలన్నీ ఎందుకు? నీ సొంత భాష అనేది అభివృద్ధి పరచడానికే. నీ భాషను భాగ్యవత్తరమును చేయుటకే. నీ భాషను పరభాషా గ్రంథ ప్రసక్తాభిప్రాయాలతో వన్నె పెట్టుటకే. అంటే భాషా గ్రంథాలతో రాయడానికే. భాషననేది ఎక్కువగా అభివృద్ధి చేయడానికే. అంతకంటే వేరు కాదే. అంతకంటే ఇంకేమైనా ఎగస్ట్రా చేస్తున్నామా? లేదు అని చెప్తున్నారు. ఆంధ్ర భాషలో అ ఆల కంటే నవతలి ఎక్కరము లెరుగని వాడు కదా! ఆంధ్రుడవై యుండియు నాంధ్ర భాషలో ఆయని నోరు మెదపలేని వాడవు కదా! ఆంధ్ర భాషలో పుట్టినటువంటి నువ్వు ఆ అని నోరనేది చెప్పలేకపోతున్నావు. అంటే మెదపలేకపోతున్నాను అని చెప్తున్నాడు. మెదపలేక లేవు కదా! అంటే చెప్పలేకపోతీవి కదా! అంటే ఆ సభలో. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానమున దేశము నీకెట్లు
పచరింపదలచితివో చెప్పుము నాయనా. నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుచున్నామ కొంటివేమో. నీవు వ్రాయననేమీ అవసరం లేదు. పార్టీల నెత్తిని పేడ. ఏ గ్రంథమును నీవు వ్రాయవలదు, ఏ గ్రంథమును చదువవలెను. అంటే నీకేమన్నా గ్రంథాలన్నీ రాయమంటున్నామా? ఇక్కడేమన్నా ఏ గ్రంథాలు రాయనవసరం లేదు, ఏ గ్రంథము చదవనవసరం లేదు. జస్ట్ మాట్లాడమంటున్నాం, అది కూడా చేయలేకపోయావా అన్నలా చెప్తున్నాడు. ఏడుపులో కూడా మన స్వతంత్ర ఏమి కర్మము, అందుకు సర్వ స్వతంత్రములు సంపూర్ణ అధికారములే కదా. ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయా వరకు బ్రాహ్మణుడయ్యానని ఎరవక, బాయ్ రూమ్ లోనున్న ప్లేట్లో రైస్ ఏమైనా నున్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్. అంటే వచ్చినటువంటి బిచ్చగాడైనా సరే, ఆంగ్ల భాష అయినా వచ్చినా కూడా ఇంటి ముందు వచ్చి అడుక్కోవడం ఎలా అడుక్కుంటాడు? ఇట్లా ఏమన్నా అడుక్కుంటాడా అని చెప్తున్నాడు ఈయన. ఎవరైనా అమ్మ రొంత అన్నమైంది అంటారు కానీ, బాయ్ రూమ్ లో ఉన్నటువంటి ప్లేట్ లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్ అని ఏమో అడవడు కదా. థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపికేషన్ అంటే ఇలాంటివి ఏమో ఇంగ్లీష్లో ఏం అడగదు కదా. మరి నువ్వెందుకు నాకు భాష రాదని చెప్పి ఇక్కడ మాట్లాడలేకపోతున్నావు అని చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషించక నీ వాతానికి ముష్టి వేయుదువా అంటే, అలా కాని అడిగంటే నువ్వేమైనా ముష్టి వేస్తావా? మూతి మీద నీడ్చి ఒక్కటి వేయుదువా అంటే మూతి మీద వేసి ఒక్కటేస్తావు. అలాగే మన ముష్టిలోని ఇంగ్లీష్ మాటలు కూడా, అంటే ఈ ముష్టిగా నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ భాషను అంత గౌరవప్రదంగా అని నిశ్చయముగా నమ్ముడు అని చెప్తున్నారు. నాయన్లారా, మీ భాషా కార్యక్రమం అంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమించవలయు. మరి ఎప్పుడైనా నీ సభ తిరగ చేసుకొనిను అంటే అప్పుడు మీరు అధ్యక్షులుగా రావలను. అంటే ఇక్కడ మరి ఎప్పుడైనా ఈ సభ కానీ మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు మళ్ళా వస్తాను అని చెప్తున్నారు. నాయన్లారా, అటులే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైనటువంటి సేవను నేను చేస్తాను. ఇక 4 మాటలు మాత్రం చెప్పదును. ఆంధ్ర భాష బొత్తిగా రాని వాడితో కానీ మీరాంగ్లేయమున నెన్నడూ మాట్లాడవలదు. మీరు మీ మిత్రులకు ఉత్తరము వ్రాయినప్పుడు డియర్ ఫ్రెండ్తో నారంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింపవలెనుతో పూర్తి చేయవలెను. అంటే మనం ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఇలా యూజ్ చేయండి అంటున్నారు. మీరు మీ ఫ్రెండ్కి ఉత్తరం రాసేటప్పుడు కూడా ఆంధ్ర భాష వచ్చిన వాణి ఆంగ్ల భాషలో నుత్తరం ఎన్నడూ రాయకుడు. ఈ నియమములు మీరు చేసుకోగలరా? నూతనముగా నచ్చుపడుతున్న ఆంధ్ర గ్రంథములను విమర్శనా బుద్ధితో చదువుడు. తొందరపడి అధిక్షేపింకుడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండా 2 గంటలైనా పురాణ పఠనం అంటే పురాణాల్ని చదివి కాలక్షేపం అనేది చేయండి అని చెప్తున్నారు. స్వభాషా పత్రికలను చూడకుండా నా వల్ల భారవేయకూడదు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాష వచ్చిన అంశము లేనియాయన తదేక దృష్టితో చూచుచు. అంటే మన భాష అంటే ఆంగ్ల భాష యొక్క గ్రంథాలు కానీ ఏవైనా న్యూస్ పేపర్ కానీ చదువుతున్నప్పుడు కానీ మన భాష కక్కరకు వచ్చు అంశం ఏమైనా ఉందా అని చెప్పి తదేక దృష్టితో చూడండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తదేక దృష్టి అంటే దాన్ని ఒకటే కాన్సన్ట్రేషన్ గా అని చెప్పి ఒక కొంచెం ఇంట్రెస్ట్ తో చూడండి అని చెప్పి. తదేక అంటే ఏంటంటే తత్ ప్లస్ ఏక అని విడదీసి అనేది రాయొచ్చు. తత్ ప్లస్ ఏక. ఇక్కడ చూసినట్టయితే తదేక వచ్చింది అంటే ద అనేది రావడం జరిగింది. కచడ దెబ్బలుగా గజడ దెబ్బలు వచ్చాయి. ఇంక ఇక్కడ చూసుకోండి మనం ఏం చెప్పాము, ఇక్కడ షా గాని చా గాని జా గాని వచ్చాయంటే అది శుత్వ సంధి అనేది అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకి కచట తపలు గాని ఒత్తుగా ఉంది కదా, ఇవి కానీ షా గాని సా గాని రాకుండా ఇక్కడ మిగిలిన వాటి హచ్చులు గాని హల్లులు గాని వచ్చాయంటే ఏమవుతుందంటే జస్వ సంధి అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ అనేది వచ్చిందంటే అచ్చు అనేది వచ్చింది. సో ఇదేమవుతుందంటే జస్వ సంధి అనేది అవుతుంది. ఇక్కడ మళ్ళా ఒక రూల్ అండి, కచట తపలే కాదు, ఇత్ ఇస్ మాత్రమే ఉండాలి ఇక్కడ శుత్వ సంధిలో అయితే.
చుత్వ సందులు అయితే ఈ 2 మాత్రమే ఉండాలి. వాటికి ష, స, జ అనేది రావాలి. మనం మళ్ళా వీడియో అనేది చేసుకోవడం జరుగుతుంది సందుల గురించి. ఆల్రెడీ మనం సమాసాల గురించి వీడియో అనేది చేసుకున్నాము. ఆల్ సమాసాలనేవి చెప్పుకున్నాము ఒక వీడియోలోనే. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే గ్రామర్ పార్ట్ అనేది లింగాలు చెప్పుకున్నాము. ఆల్రెడీ థర్డ్ నుంచి 10థ్ వరకు మనం పర్యాయ పదాలు చెప్పాము. పదాలు చెప్పాము. అంటే అర్థాలనేటివి. నానార్థాలు చెప్పాము. నెక్స్ట్ ప్రకృతి, వికృతులు అన్నీ థర్డ్ నుంచి 10థ్ వరకే అండి చెప్పడం జరిగింది. ఇయన్నీ థర్డ్ నుంచి 10థ్ వరకు ఉండేటివి. ప్రకృతి, వికృతులు చెప్పాము. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చెప్పాము. జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు అనేటివి చెప్పడం అనేది జరిగింది. వినని వాళ్ళుంటే ఎవరైనా వినండి. నెక్స్ట్ వాక్యం కూడా చెప్పడం జరిగింది. అంటే సామాన్య వాక్యము, సంక్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం అని నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం అనేది లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్వచనాలు అనేవి చెప్పాము. చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు గ్రామర్ పార్ట్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సమాసాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. లింగాలు అనేవి చెప్పుకున్నాము. ఎవరన్నా డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చాము. చూడని వాళ్ళుంటే చూసేయండి. లేదా మన ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లో కూడా యాడ్ చేయడం జరిగింది. అది కూడా చూడండి. అలాగే మనము పిఐఈ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వినని వాళ్ళుంటే వినేయండి. ఇక్కడ తత్ ప్లస్ దృష్టి, తదేక దృష్టితో అంటే మనం బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్లస్ దాంతోనే మ్యాటర్ కూడా చెప్పుకోవడం జరిగింది. వినండి ఎవరైనా వినని వాళ్ళుంటే. చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. చూచుచు వాని మొదడులో అంటే మెదడులో అంటే మైండ్‌లో పదిలపరచుబడు. అంటే వాళ్ళ మెదడులో స్థిరపరచండి అని. ఇక్కడ ఇంక చూసుకున్నట్టయితే మీరీ నియమము లోనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకొనుడు. అంటే ఈడ మీరు ఈ నియమాలన్నీ పాటించి ఏం చేయాలంట? పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక అంటే ఓన్లీ ఆంధ్రజాతితోనే పుట్టామనే పేరుతోనే కాక మన బుద్ధి, స్వభావము, యోగ్యత చేత కూడా ఆంధ్రులలో అనిపించుకుందాము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకి దీంతో లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏ వాక్యంతో? ఓం శాంతి 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 అని చెప్పి మనకు మంత్రంతో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం కవి గనక చూసుకున్నట్టయితే కవి పరిచయం గనక పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఎప్పుడు పుట్టారు? 11/2/1865లో రాజమండ్రి సీతానగరంలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు ఎవరంటే రత్నమాంబ, వెంకటరమణయ్య. ఉన్నత విద్య కొరకు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం అనేది చేయడం జరిగింది. ఈయన బళ్ళారి జిల్లాలో ఏం చేశాడంటే ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం పనిచేసిన తర్వాత పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆస్థానంలో, ఎవరి సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారంటే పిఠాపురము. సారంగధర, ప్రచండ చాకన్యము, విప్రనారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సరోజిని, సాక్షి వీరి ప్రసిద్ధ రచనలు. ఇవన్నీ ఆయన ప్రసిద్ధ చెందినటువంటి రచనలు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీరి శైలి అద్భుతమైన గ్రాంధిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ అనేది చాలా వెరైటీగా ఉంది కదా! భాష చెప్పాను కదా ఫస్ట్‌లోనే. ఈ లెసన్ అనేది మాటలనేటివి గ్రాంధిక భాషలాగా ఉన్నాయని చెప్పి. ఇక్కడ చూడండి ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. మనకు నైన్త్ క్లాస్‌లో క్వెషన్ ఎలా అడుగుతారో చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. స్వభాష అన్నటువంటి పాఠ్య భాగము ఏ భాషకు చెందినదిగా ఉంది? అంటే ఏ భాషా మాండలికంలో ఉందంటే గ్రాంధిక భాషా మాండలికంలో ఉంది. ఇక్కడ మనం ఓల్డ్ బుక్స్‌లో ఓల్డ్ డీఎస్సీలో కూడా ఒక బిట్ అనేది వచ్చింది. అంటే ఒక లెసన్ అనేది యాస అనేది ఎలా ఉందంటే చిత్తూరు యాసకు సంబంధించి ఉంది. కానీ మనకు లెసన్ అనేది ఎక్కడా ఇవ్వలేదు ఇది చిత్తూరు యాసలో ఉంది అని చెప్పి. కానీ కవి పరిచయం దగ్గర ఏమిచ్చారంటే ఈ లెసన్ అంతా చిత్తూరు యాసలో రాయబడింది. ఈ పాఠం అంతా చిత్తూరు యాసలో రాయబడ్డాడు కవి అని ఇవ్వడం జరిగింది. ఆ బిట్టే మనకు 2018లో రావడం జరిగింది డిఎస్సిలో. అది బుక్‌లో ఎక్కడా లేదండి. కానీ కవి పరిచయం ఉంది గదా! కవి పరిచయంలో కాదు గానీ, కవి పరిచయంలోనో లేదా క్వెషన్స్ ఇచ్చింటారు గదా! పిల్లవాళ్ళకి క్వెషన్స్‌లో ఇవ్వబడింది. ఈ పాఠం అంతా చిత్తూరు మాండలికంలో ఉంది కదా! ఇది రచించినది ఎవరు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అక్కడ క్వెషన్స్‌లో ఉండేటువంటి చిత్తూరు మాండలికం అనేది మనకు బిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎంత డీప్‌గా చదివితే గాని ఎలా మీకు అర్థమవుతుంది. ఎంత డీప్‌గా చదివితే మనం సాధించగలమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కడో క్వెషన్స్‌లో వచ్చిండేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ ఈ లెసన్ కూడా మనకు భాషా శైలి అనేది వేరేగా ఉందని తెలుస్తుంది. అది ఏ శైలిలో ఉందంటే గ్రాంధిక భాషా శైలిలో ఉన్నదని మనకిక్కడ క్లారిటీగా గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అడిగే అవకాశం అయితే ఉంటుంది.
సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి సంఘ సంస్కరణకు నడుం కట్టి తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించిన పానుగొంటి గారు చిరస్మరణీయులు అని చెప్పి చదివానండి. వారి రచనలు అనేటివి ఈనాటికి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు ఎప్పుడు చనిపోయారు? జనవరి 1, 1940లో పరమపదించారు అంటే చనిపోవడం జరిగింది. విషయ ప్రాధాన్యం ప్రక్రియ చూడండి. అధిక్షేప వ్యాసం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా అధిక్షేప వ్యాస రూపంలో ఉందని మనకు సింపుల్‌గా వ్యాస రూపం అని ఇవ్వడం జరిగింది. విషయ ప్రాధాన్యం ఉంటుంది దాంట్లో. ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసము అంటారు. అంటే ఒక క్రమం అనేది ఉంటుంది. దాన్ని ఫుల్‌ఫిల్‌గా వివరించడం జరుగుతుంది. దాన్నే వ్యాసం అని అంటారు. అధిక్షేపం అంటే ఏంటంటే ఎత్తి పొడుపు. ఇక్కడ ఏంది అదేగా చేస్తున్నారు. ఆంగ్లేయంలో మాట్లాడుతున్న ఆయన్ని ఎత్తి పొడుపుగా చెప్తున్నాడు ఈయన. సో, ఇది అధిక్షేప వ్యాసం అని చెప్పొచ్చు మనకి. మరి వ్యాసంలో రకాల్లో అడిగితే. వివిధ విషయాల పట్ల విమర్శ దృష్టితో, వ్యంగ్యంగా, హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్క మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ ఏంటంటే అధిక్షేప వ్యాసము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రక్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రక్రియకి సంబంధించి సరికానిదేది, సరైనదేది అని అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లాస్ట్‌లో మనము థర్డ్ నుంచి 10థ్ వరకు గల ప్రక్రియల మనకు నైన్త్‌లోనే స్టార్ట్ అయ్యాయి ఈ ప్రక్రియలనేటివి. ఇక్కడ చూసుకున్నట్టయితే సిక్స్త్ వరకు ఎక్కడ ప్రక్రియల గురించి వివరణ అయితే ఇవ్వలేదు గానీ, ఇతిహాసం గురించి ఇచ్చారు. సో, ఇక్కడి నుంచి మనకు ప్రక్రియల గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెసన్‌లో కూడా ప్రక్రియ గురించి ఇవ్వడం జరిగింది. సో, మనము మళ్ళా ఒకసారి ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఒక వీడియో అనేది పెట్టుకోవడం జరుగుతుంది ప్రక్రియల మీద. అంటే ప్రక్రియల యొక్క వివరణ మీద. ఇప్పుడు అధిక్షేప వ్యాసం అంటే డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. డెప్త్‌గా అడగాలంటే అలా అయినా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అవగాహన, ప్రతిస్పందనలో ఏమీ కానీ ఇవ్వడం జరగదు. ఎందుకంటే అన్నీ చూడండి మనకేమి అవసరం లేదు పెద్దగా. గ్రామర్ పార్ట్ ఏముందో చూసుకుందాం మనం ఇక్కడ. గ్రామర్ పార్ట్ అనేది నైన్త్ క్లాస్ నుంచి అనే కాదు, హై క్లాస్‌లో ఇంక రాను రాను చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇది కావ్య భాష అంటే ఏమిటి? వ్యవహారిక భాష అంటే ఏమిటో ఇవ్వడం జరిగిందిక్కడ. ఇక్కడ కావ్య భాష అంటే ఏమిటంటే మనము కావ్యాలలో గాని, గ్రంథాలలో గాని యూజ్ చేసేటువంటి భాషనే కావ్య భాష అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవహారిక భాష అంటే ఏంటంటే రోజువారీ వ్యవహారాలు జరుపుకోవడానికి మనకి ఉపయోగపడే భాషని ఏమంటారంటే వ్యవహారిక భాష అనడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే మనకు వ్యాకరణ నియమాలనేటివి ఉండవు. అంటే ఎలాంటి ఛందస్సులో యూజ్ చేయాలి, అలంకారాలు యూజ్ చేయాలి అనే నియమాలనేటివి ఉండవు వ్యవహారిక భాషలో. ఫ్రీగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ భావాలకే ప్రధానం అనేది ఉండడం జరుగుతుంది. భావాలకే ప్రధానం అనేది ఉంటుంది. వ్యాకరణ అంశాలకు ఉండదు. ఇక్కడ చూసినట్టయితే మనకి వ్యాకరణ అంశాలనేటివి కంపల్సరీగా ఉండాలి. కావ్య భాషలు అంటే కావ్యాలు రాసేటప్పుడు, గ్రంథాలు రాసేటప్పుడు. వాటిల్లో వ్యాకరణం అంటే ఏం చెప్పాం కదా! అలంకారాలు సరిగ్గా ఉండాలి. ఛందస్సులు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే అవి సరిగ్గా ఉండాలి అనేది చూస్తుంది కావ్య భాష అనేది. ఇది మనకి రెండిటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ దీన్ని మనకు అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే పిల్లవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతకన్నా మించి ఏం అవసరం లేదు. ఇది క్వెషన్ రూపంలో ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ మనం ఏమి చూసుకుందామంటే గ్రామర్ పార్ట్. పదజాలంలో చూసుకుందాము. గీత గీచిన పదాలకు అర్థాలనేటివి రాసి, ఆ పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలనేటివి రాయమంటున్నారు. శిశువు మాటలు చిలుక పలుకల్లా ఉంటాయి. ఇక్కడ చిలుక పలకలంటే ఏంటి? చిలుక పలుకుతుంటే మనకేమన్నా అర్థమవుతుందా? కీచు, 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 కుచు, కుచు ఏమన్నా అంటుంది గానీ మనకేం అర్థం కాదు. అలాగే అంటున్నారిక్కడ. శిశువు మాటలు చిలుక పలుకుల్లా అర్థం కాకుండా స్వీట్‌గా ఉంటాయి అని అర్థము. చిలుక అట్లా అన్నా కూడా భలే వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. అలాగా చిలుక పలుకల్లా ఉంటాయంటే వినటానికి బాగుండే మాటలు. లేదా అర్థం తెలియని అనే మాటల్లో వాడొచ్చు. అధిక్షేపం అంటే ఏంటంటే మనకిక్కడ తొందరపడి ఎవరిని అధిక్షేపించకూడదు. అధిక్షేపం అంటే ఎగతాళి చేయకూడదు. తొందరపడి ఎవరిని ఎగతాళి చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రకృతి, వికృతులు అనేటివి రాయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి భాషకు చూసుకుంటే ఏమొస్తుంది? భాష అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాత్రికి రాత్రి అంటే ఇది ప్రకృతి అవుతుంది. ఇది వికృతి అవుతుంది. ఇక్కడ ఇది ప్రకృతి అవుతుంది. ఇది వికృతి అవుతుంది. నెక్స్ట్ పక్షి అనేది ప్రకృతి అయితే పక్కి అనేది వికృతి. ఆశ్చర్యము అనేది ప్రకృతి అయితే ఆశ్చర్యము అనేది వికృతి. నెక్స్ట్ విద్యే ఇది ప్రకృతి అయితే ఇది వికృతి అవుతుంది. గద్ద ప్రకృతి అయితే గృదము అనేది మనకు అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి.
ధృదము అనేది మనకు ప్రకృతి కిందికొస్తుంది. గద్ద అనేది వికృతి కిందికి వస్తుంది. ఇక్కడ మనకు కృదము అనేదే ప్రకృతి అవుతుంది. గద్ద అనేది వికృతి అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. గద్ద ఏమన్నా ప్రకృతి అవుతుందని. కాదండి. మనకు క్లారిటీగా ఉందది మనకి. నెక్స్ట్ వ్యాకరణం చూసినట్టయితే మనకి ఏమిచ్చారు? సంశ్లిష్ట వాక్యం అనేది ఇవ్వడం జరిగింది. 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలనేటివి ఉన్నాయంటే వాటిల్లో సమాపక క్రియలనేటివి ఉంటాయి. మరియు అనేక అసమాపక క్రియలనేటివి ఉండడం జరుగుతుంది. ఒక సమాపక క్రియ, అనేక అసమాపక క్రియలు ఉంటే ఆ వాక్యాన్ని ఏమంటామంటే సంశిష్ట వాక్యం అని అంటాము. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసాలెన్నియో రాయిచ్చుచున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనం ఆన్సర్ ఏమవుతుందంటే ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఉపన్యాసాలనేటివి ఇస్తున్నారు. ఉపన్యాసాలెన్నియో ఇస్తున్నారు అని రాయాలిక్కడ. వ్రాస్తూ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకిది అసమాపక క్రియలో మార్చడం జరుగుతుంది. ఇది సమాపక క్రియ. ఓన్లీ సమాపక క్రియ మరియు అసమాపక క్రియల మీద కూడా మనము వీడియో అనేది చేయడం జరుగుతుంది. వినండి చాలా క్లారిటీ అనేది వస్తుంది. మరియు క్రియా సహిత వాక్యాలు, క్రియా రహిత వాక్యాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనము వీడియో అనేది చేసుకోవడం జరుగుతుంది. వినండి ఒకసారి. వాక్యాలంటే ఇవన్నీ వాక్యాల కిందకే వస్తాయండి. అందుకే కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి. వాక్యాలంటే ఓన్లీ సామాన్య, సంక్లిష్ట, సంయుక్త అనే కాదు. ఈ సామాన్యలోనే 2 టైమ్స్ ఉంటాయి. ఏంటివి? క్రియ ఉంటే క్రియా సహిత, క్రియ లేకపోతే క్రియారహిత. మళ్ళా ఈ క్రియా సహితలో కూడా 2 ఉండడం జరుగుతుంది. అదేంటంటే కర్తృరహిత, కర్తృ సహిత. అంటే కర్త అనేది ఉండడము, కర్త అనేది లేకపోవడము. ఈ కర్త సహితలో మళ్ళా ఎన్నుంటాయంటే 3 ఉంటాయి మనకి. అకర్మక, సకర్మక, హేతార్థక లేదా ప్రేరణార్థక. హేతార్థక అని చెప్పొచ్చు మనము. అకర్మక, సకర్మక అంటే ఏంటి? సకర్మక అంటే కర్మ ఉండేది. అకర్మక అంటే కర్మ లేనిది. సో, అందుకే మనకి చాలా చాలా వాక్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటే అనుకున్నారేమో ఓన్లీ వాక్యాలంటే సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త అని కాదండి. క్రియారహిత, క్రియా సహిత కూడా ఉన్నాయి. దీంట్లో 2 రకాలు. ఇక్కడ మళ్ళా దీంట్లో కూడా రకాలనేటివి ఉన్నాయి. మనం మన వీడియోలో అనేది చెప్పుకోవడం జరుగుతుంది క్లారిటీగా. పెట్టడం అయితే జరుగుతుంది. గ్రామర్ అనేది స్పీడప్‌గా పెట్టేస్తాం. ఒకసారిగా మీరు చదువుకున్నారంటే ఈ 9థ్, 10థ్ లెసన్స్‌లో గ్రామర్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ అనేది అందించాలనుకోని మేము గ్రామర్ పార్ట్స్ కూడా వీడియోలనేటివి మళ్ళా మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. సమాపక, అసమాపక క్రియలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ బిట్ అనేది ఒకటొస్తుంది. సామాన్య నుంచి వస్తుంది, సంశ్లిష్ట, సంయుక్త ఈ మూడిట్లోంచి ఒక బిట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ క్రియా సహిత, క్రియా రహిత ఇవి కూడా అంతే అండి. ఈ రెండిట్లోంచి ఒకటి మాత్రం కంపల్సరీ అనేది రావడం జరుగుతుంది. సో, మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది త్వరలో. ఇక్కడ చూడండి మనము ఈ రూల్స్ అన్నీ మనము మరి చెప్పుకోవాలి. మనము చెప్పుకునేటప్పుడు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి లాస్ట్‌లో ఉన్నటువంటి వాక్యం ఏమవుతుందంటే ఇది ప్రధాన వాక్యం అవుతుంది. ప్రధాన వాక్యంలోని క్రియని ఎప్పుడూ మార్చకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ ఇక్కడ ఉండే పైన ఇంగ ఇవతల ఉన్న ఎలాంటి వాక్యాలు ఏమవుతాయంటే ఉపవాక్యాలవుతాయి. అంటే ఇది ఉపవాక్యం ఇప్పుడు. ఈ ఉపవాక్యాల్లో ఉన్నటువంటి క్రియనే మనము అసమాపక క్రియలో మార్చాల్సి ఉంటుంది. ప్రధాన వాక్యంలో ఉండేటి సమాపక క్రియలోనే ఉండడం జరుగుతుంది. చాలా రూల్స్ అనేటివి ఉంటాయండి. మనం దాంట్లో క్లారిటీగా చెప్పుకుందాం. ఆల్రెడీ వాక్యాలనేటివి నిర్వచనాలు చెప్పుకున్నాం కదా! మనము నిర్వచనాలు చెప్పుకున్నాం. మరియు లక్షణాలనేవి చెప్పుకున్నాం. అది వినేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం అయి పెట్టుకోవడం జరుగుతుంది. సామాన్య, సంశిష్ట, సంయుక్త సెపరేట్‌గా ఆ సమాపక, అసమాపక సెపరేట్‌గా, క్రియా సహిత, క్రియారహిత కూడా సెపరేట్‌గా పెట్టుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇది విన్నారంటే రోజు వింటూ ఉంటే నెక్స్ట్ ఇదో చూడండి ఇప్పుడు మనకు ఇది రావడం జరిగింది. సో, ఇవి ఈజీగానే చేయగలరు మీరు. నన్ను మీరు క్షమింపవలయును. మరి ఎప్పుడైనా ఈ సభ తిరగ చేసుకొనుచు. ఇక్కడ అంటూ 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. వీటిని సంశిష్ట వాక్యంగా చూసినట్టయితే మనము ఇక్కడ ఏమవుతుందంటే నన్ను మీరు క్షమింపవలెను. అంటే దీన్ని మనం అసమాపక క్రియలుగా మార్చాలి. క్షమింపవలెను అంటే క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగు చేసుకొనుము. నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసుకొనుము అని చెప్పడం జరగాలి. సమాన ప్రాధాన్యం గల సమాన వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే ఏమవుతుంది? సంయుక్త వాక్యాలు అని అంటాము. ఇక్కడ చూసినట్టయితే మనము ఇది సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా మార్చమంటున్నారు. ఇక్కడ చూడండి ఆయన ఆంధ్రుడు, ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు
క్రియ అనేది లేదు. కానీ ఇది సామాన్య వాక్యమే అవుతుంది. ఏమవుతుంది? క్రియారహిత వాక్యం అనేది అవుతుంది. ఇందుకే మనం చెప్పుకోవాలనేది ఫస్ట్ మనం. ఎందుకంటే అయి చదువుకుంటే మనకు మళ్ళీ ఈ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ గ్రామర్ పార్ట్ అనేది చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఇక్కడ పదజాలం వచ్చిందంటే. ఇక్కడ ఆయన ఆంధ్రుడు, ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు. దీన్ని మనం సంయుక్తలో మార్చాలి. సంయుక్తలో ఏమొస్తాయంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో అనుకున్నాం గదా మనము అండు, బట్టు, ఎట్టు అనేటివి ఎక్కడ చేరుతాయి మనకి? కాంపౌండ్ సెంటెన్స్‌లో రావడం జరుగుతుంది. సేమ్ అంతే అండి. కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము. దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. ఇక్కడ మనం సామాన్య వాక్యం ఏం చెప్పుకుంటాం? సింపుల్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్‌లో లాగానే మనకి ఇక్కడ ఏమైతాయంటే సంయుక్త వాక్యంలో అంటే కాంపౌండ్ సెంటెన్స్‌లో అండ్, బట్, ఎట్ అలాగ ఎలా చేరుతాయో ఇక్కడ గూడా అంతే. ఏం చేరుతాయంటే కానీ, మరియు అలాంటివన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి, లేదా అలాంటివన్నీ. ఇక్కడ చూసినట్టయితే మనకి సంయుక్త వాక్యంలో మార్చమంటున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా తీరమున పుట్టినవాడు అని రాయాల్సి వస్తుంది. మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకుంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. ఇక్కడ చూసినట్టయితే మోహిని కూచిపూడి, భావన భరతనాట్యం నేర్చుకున్నారు అని రాయాలి. నేర్చుకుంది రాయకూడదు. నేర్చుకున్నారు. ఎందుకంటే ఇద్దరి గురించి చెప్పామిక్కడ. ఇక్కడంటే సింగిల్ వాక్యం కాబట్టి ఇక్కడ సింగులర్ అనేది వచ్చింది. ఇక్కడ ప్లూరల్ కదా! 2 వాక్యాలు కలిపేసాం కదా మనము. ఇక్కడ ప్లూరల్ అనేది రావాలి. నెక్స్ట్ మనం కిందికెళ్ళి చూద్దాం ఇంకా ఏమిచ్చారో. ఇక్కడ చూసినట్టయితే మనకి చేదర్థకము, షత్థర్థకం గురించి ఇవ్వడం జరిగింది. చేదర్థకము, షత్థర్థకము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! క్వార్థంకి ఏం చెప్పుకున్నాం మనం? హింట్ అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. కాబు అంటే భూతకాలం గురించి తెలుపుతుంది. భూతకాలిక, అసమాపక క్రియలు. ఈ 3 అసమాపక క్రియల గురించే చెప్తుందండి. ఇది కూడా మన వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. సమాపక క్రియలు, అసమాపక క్రియలు ఉన్నాయి కదా! సమాపక క్రియల్లో రకాలొస్తాయి. అసమాపక క్రియల రకాల్లో ఇవి రావడం జరుగుతుంది. క్వార్థం ఒకటి, షత్థర్థకం ఒకటి, నెక్స్ట్ చేదర్థకం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే శవ అని చెప్పుకున్నాం. అంటే శవము అని గుర్తుపెట్టుకోండి. శవ అంటే ఏంటి? షత్థర్థకము. అంటే వర్తమాన అసమాపక క్రియ అని. చేదర్థకం ఏం చెప్పామంటే చేబా అని గుర్తుపెట్టుకోమన్నాం మనము. నెక్స్ట్ చేబా అంటే ఏంటి? భవిష్యత్తు కాలము. ఇదే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి చేదర్థకం అనేది చేత్ అనే ప్రత్యయం నుంచి వచ్చింది. చేత్ అంటే అర్థం ఏంటంట? అయితే అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇచ్చారు చూడండి. ఏం చెప్పాం మనము? చేబు అని చెప్పాం మనము. ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు చూడండి ఇక్కడ భవిష్యత్ కాలం అనేది అవుతుంది ఇక్కడ. భవిష్యత్తు కాలానికి మనం చెప్పుకుందే రైట్. చేదర్థకానికి చేబా అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. భవిష్యత్ కాల వర్తమాన క్రియలు చేరుతాయి. ఇక్కడ భూతకాలానికి చూసినట్టయితే భూతకాలిక అసమాపక క్రియకు క్వార్థం అనేది ఉందండి ఇక్కడ. కనిపించట్లేదు దాని మీద ఈమెయిల్ అనేది పడడం వల్ల దానిది. అంటారు అని ఉంది. ఇక్కడ చెప్పాం కదా కాబు హింట్ అనేది చెప్పడం జరిగింది. షట్టర్థకానైతే వర్తమానము చెప్పుకున్నాం కదా! ఇది మనకు అర్థము. ఇక చేతర్థకం చేత్ అనే పదం నుంచి రావడం జరిగింది. చేత్ అంటే అర్థం ఏంటంటే అయితే అనే అర్థం అనేది వస్తుంది. ఇక్కడ అలాగే మనము అంటే ఏమొస్తుంది? తే అంటే ఏంటి? స్తే. అయితే అంటే ఇతే అయినా రావచ్చు. అంటే ఏంటంటే చేయిస్తే, కురిస్తే, వర్షం కురిస్తే పంటలు పండుతాయి. అంటే కురిస్తే అంటే అయితే అనేది రావడం జరిగింది. ఇదేమవుతుంది? చేతర్థకం అవుతుంది. వర్షం కురిస్తే పంటలనేటివి పంటలనేటివి పండుతాయి. వస్తే పండుతాయి. ఇంకా వర్షం పడలేదు. ఇంకా పడుతూ కూడా ఉండలేదు. సో, ఇది ఫ్యూచర్ టెన్స్ అనేది అవుతుంది. ఇలా అయినా మీరు చూసుకోవచ్చు. ఈ ప్రత్యయాలు కాకుండా ఇలా అయినా మనం అర్థం చేసుకుంటే ఈజీగా పెట్టేయొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని హోంవర్క్ అనేది ఇవ్వడం జరిగింది పిల్లవాళ్ళకి. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. ఇక్కడ అయితే వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చేదర్థకం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీకు సెంటెన్స్ అనేది కూడా అర్థం చేసుకోండి ఒకసారి. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. ఇంకా పడలేదు. పడిపోయింది అని వచ్చింటే పాస్ట్ టెన్స్ అయ్యిండు. పడుతూ ఉన్నాయి అంటే ప్రెజెంట్ టెన్స్ అయిండు. ఇక్కడ మనకి పడితే అన్నారంటే ఫ్యూచర్ టెన్స్. ఇలా అయినా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తు. భవిష్యత్తు అంటే ఏం చెప్పాము? చేబా అంటే అనేది చెప్పడం జరిగింది. సో, చేతర్థకం. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. ఇక్కడ చూడండి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. అంటే ఇది పాస్ట్ టెన్స్ అనేది అవుతుంది. వెళ్ళి తెచ్చింది అని చెప్పారు. వెళ్తూ ఉంది అని నేను చెప్పలేదు. వర్తమానం అయితే కాదు. ఇది పాస్ట్ టెన్స్. సో, మనం పాస్ట్ టెన్స్ అంటే ఏం రాయాలి? భూతకాలము. భూతకాలానికి ఏంటి? క్వార్థం. సో, క్వార్థము.
సుగుణ పంట వంట చేస్తూ పాటలు వింటుంది. చేస్తూ వింటుంది. అంటే అప్పుడు జరుగుతాంది అది ప్రెజెంట్ టెన్స్. సో, వర్తమాన కాలం అంటే ఏంటి మనకి వర్తమాన కాలము? శవం అని చెప్పుకున్నాం కదా! శత్యర్థకము. శత్రర్థకము. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. వాడితే తగ్గుతుంది. అంటే వాడితేనే తగ్గుతాయి అని చెప్తున్నా. అంటే ఫ్యూచర్ టెన్స్. వాడితే తగ్గుతాయి. ఇదేం జరిగింది కాదు, ప్రెజెంట్‌ది కాదు ఫ్యూచర్. ఇది ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్ అంటే ఏం చెప్పుకున్నాం? చేదర్థకము. రంగయ్యకు రెక్క ఆడితే కానీ డొక్కాడదు. రెక్క ఆడిస్తే కానీ డొక్కాడదంటే పని చేస్తే గాని తనకి కడుపనేది నిండదు. డొక్కాడదంటే. కడుపనేది నిండదు. రెక్క అంటే తన చేతులు ఆడించి పని చేయడము అని చెప్పి రావడం జరుగుతుంది. రెక్క ఆడితే కానీ డొక్కాడదు. ఇక్కడ కూడా ఇది కూడా ఫ్యూచరే అవుతుంది. అది కాకుండా అయితే అని వచ్చింది చూడండి. అలా అయినా చూసుకోవచ్చు. ఫ్యూచర్ టెన్స్ అంటే చేదర్థకము. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకుంటుంది. ఇది ఏమవుతుంది మనకి ప్రెజెంట్ టెన్స్ అనేది అవుతుంది. అంటే వర్తమాన కాలము అంటే శత్యర్థకము. ఇది మనకు సంబంధించి. చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యాలు గూడా ఇవే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇవ్వడం గూడా జరిగింది. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి అనేది పాస్ట్ ఎగ్జామ్స్‌లో రావడం అనేది జరిగింది. కింద చూసినట్టయితే మనం వీటికి కూడా సెపరేట్ వీడియో చేసుకోవాల్సొస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ. వన్ బిట్ మాత్రం కంపల్సరీ. ప్రత్యక్ష కథనం చూసినట్టయితే నాయన్లారా నేను మీ సభా కార్యక్రమమంతయు చెడగొట్టితిని. అంటే ఇన్వర్టెడ్ కామాస్‌లో వస్తుంది. నన్ను మీరు క్షమించవలెను. ఇది కూడా రెండో వాక్యం. పై వాక్యాలలో ఈయన ఏం చెప్తున్నారు? నేను, మేము అనేటువంటి ఉత్తమ పురుషులో ఉన్న వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి ఇది ప్రత్యక్ష వాక్యము. ఇలా ఈ బిట్ అనేది ఎలా ఆడతారంటే ఇక్కడ ప్రత్యక్ష వాక్యంలో మనకు ఏ పురుష అనేది కనిపించడం జరుగుతుంది. ఉత్తమ పురుషునా, మధ్యం పురుషునా, ప్రథమ పురుషునా చూసినట్టయితే మనము ఉత్తమ పురుష అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఎందుకంటే తనే డైరెక్ట్‌గా చెప్తున్నట్టుగా ఉంటాయి మాటలనేటివి. మూడో వ్యక్తిని తెచ్చి చెప్పరు. ఎందుకంటే నేను ఉండేది ఉన్నట్టు చెప్పడం అనేది గూడా వస్తుందండి ఇక్కడ. అందుకే మనకేమొస్తుందంటే ఆల్‌మోస్ట్ అంతా ఉత్తమ పురుషులోనే ఉంటుంది. ఆల్‌మోస్ట్ అని కాదు గానీ మొత్తం ఉత్తమ పురుషే ఉంటుంది. సో, ఇలాగ బిట్టొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లే కింది వాక్యాలను కూడా చదవండి అని ఇస్తున్నారు. నేనొక్కడినే అదృష్టవంతుడినా అన్నాడు జంధ్యాల శాస్త్రి. ఇక్కడ చూడండి నేనొక్కడినే అదృష్టవంతుడినా అన్నాడు. ఇక్కడ చూడండి ఉత్తమ పురుష అనేది రావడం జరిగింది. ఇన్వర్టెడ్ కామాస్ అనేది రావడం జరిగింది. అన్నాడు అనేది కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కాకుండా మనం ఇట్లా చూసుకోవాలి. ఎలా అంటే ఈ వాక్యం అనేది తను తాను చెప్పినట్టుగా ఉంది కానీ వేరొకరు చెప్పినట్టుగా లేదు కాబట్టి. నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. ఇదేమవుతుంది మనకి? ఇది కూడా మనకి ప్రత్యక్ష వాక్యం అనేది అవుతుంది. లేదా ఇలా కూడా రావచ్చు. నేను రానని నరేష్ రఘుతో అన్నాడు. నేను రానని నరేషు రఘుతో అన్నాడు. పై వాక్యాలు గీత గీసిన మాటలు ఎవరన్నారు అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే జంధ్యాల శాస్త్రి, ఇదేమో రఘు. మొదటి దాంట్లో జంధ్యాల శాస్త్రి అన్న మాటలను, రెండవ దాంట్లో నరేష్ అన్న మాటలను ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామాస్ ని అంటారు. ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఉంచి చెప్పడం జరిగింది. ఇలా నేరుగా చెప్పదలుచుకున్న అంశాలను ఏం చేస్తామంటే ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినప్పుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది. ఈ విధంగా చెప్పడాన్ని ఏమంటారు? ప్రత్యక్ష కథనము. ప్రత్యక్షం అని కాబట్టి ప్రత్యక్ష కథనము చూడండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకేమిచ్చారు? పరోక్ష వాక్యం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇన్వర్టెడ్ కామాస్ అస్సలు కనిపించవు. ఉద్ధరణ చిహ్నాలు అని అంటారు వాటిల్ని. ఇక్కడ చూసినట్టయితే నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. ఇక్కడ చూడండి తాను అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను రాను అని కనిపించింది పైన. ఏది? ప్రత్యక్షలో. చెప్పాను కదా! ఉత్తమ పురుష అనేది కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అలా కనిపించదు. ఉత్తమ పురుషులో కాకుండా ఇంకొకరికి చెబుతున్నట్లుగా ఉండడం జరుగుతుంది. తాను రానని రఘుతో అన్నాడు. నేను కాదు నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అనుకున్నారు. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. చూడండి ఇక్కడ తను అనేది కూడా మనకు ఉత్తమ పురుష అనేది కాదు. ఇక్కడ నేరుగా చెప్తున్నట్లుగా కాకుండా ఇంకొకరికి చెప్తున్నట్లుగా ఉన్నాయి. నేరుగా చెప్పకుండా ఇంకొకరు చెప్తున్నట్టుగా అంటే ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఇట్లా నేరుగా ఇద్దరు చెప్పుకుంటా ఉంటే అది ప్రత్యక్ష కథనం అనేది అవుతుంది. ప్రత్యక్ష వాక్యము. వీళ్ళిద్దరు కలిసి వేరొకరి గురించి మాట్లాడుకున్నట్టయితే ఏమవుతుంది? పరోక్ష వాక్యం అనేది అవుతుంది. వేరొకరు చెప్పినట్టుగా చెప్తే.
ఇక్కడ చూడండి, నరేష్ తాను రానని రఘుతో అన్నాడు అని చెప్పి ఈయనేమంటున్నాడు? నరేష్ తాను రానని రఘుతో అన్నాడు అంటే ఎవరు తానంటే ఇక్కడ వీడవుతాడు తాను అని. వీడి గురించి మాట్లాడుకుంటున్నారు. సో, ఇక్కడ ఏమవుతుంది? ఇది పరోక్ష వాక్యం అనేది అవుతుంది ఇలా చెప్పుకోవడం. సంబంధించి ఇంతవరకు. నెక్స్ట్ ఇందులో ఏం కనిపించవు? ఇలాంటి వాక్యాన్ని పరోక్ష కథనం అంటారు. వీరిలో ఉద్ధరణ చిహ్నాలని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని మనం చెప్పుకోవడం జరగాలి. మనము రూల్స్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా సెపరేట్ వీడియో అనేది చేసుకుందాం మనము. ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడము అంటే ఏమేమి రూల్స్ అనేటివి మారుతాయి చూడండి. ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు అనేటివి వెళ్ళిపోతాయి. మెయిన్ రూల్. నెక్స్ట్ ఇక్కడ ఉత్తమ పురుషలోని ఉండేటివన్నీ నేను, వంటి అనేటివన్నీ ఏమైతాయి? తాను, తమ లాంటిగా వెళ్ళిపోతాయి. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఉద్ధరణ చిహ్నాలను తొలగించి అని అనేది చేరుస్తాము. ఇది ఫస్ట్ రూల్. ఉత్తమ పురుషలో పదాలు నేను, మేము వంటివి ఏమైతాయి? తను, తాను, తమ అనేటివనేవి అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ అలాగే మధ్యమ పురుష పదాలు నీవు గాని, మీరు గాని ఇవి మధ్యమ పురుష అయితాయి. అతడు, ఆమె, వారుగా మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలుసు కదా మనకి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అంటే తెలుసు కదా. ఇక్కడ ఒక హింట్ చెప్తాను చూడండి. నేను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటను ప్రథమ. సేమ్ ఇంగ్లీష్ లో ఉన్నట్టే ఉంటుంది మనకు కూడా. ఇక్కడ చూడండి మనము ఐ, వి ఉన్నాయి కదా. అలాగే యు, మళ్ళీ ఏమున్నాయి? ఈ, షీ, ఇట్, దట్ అనేటివి ఉండడం జరుగుతుంది. దిస్ అనేటివి. ఇవి ఏమంటాం మనం? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. సేమ్ అంతే అండి. ఐ, వి అంటే ఏంటి? నేను, మేము అని వస్తుంది. ఇక్కడ నేను అనేది ఉత్తమ పురుష అవుతుంది. ఎదుట అంటే ఎదుటి వారి గురించి, ఎదుటి వారు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడేది మధ్యమ పురుష అని అవుతుంది. ఉత్తమ అంటే నా గురించి నేను మాట్లాడుకోవడము. నేను, మేము అని, మనము అని. ఎదుట అంటే ఎదుటిగా ఎవరుంటారు? వాళ్ళ గురించి మాట్లాడడము. చూడండి మధ్యమ. ఎచ్చటనో ప్రథమ అంటే ఏంటంటే ప్రథమ పురుష అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఎచ్చటనో ఉన్న వాళ్ళకి అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండరు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటాము. అది ఏమవుతుంది? ప్రథమ అవుతుంది. ఇది మనకు హింట్. ఇక్కడ అంతే. ఐఈవి అని ఫస్ట్ పర్సన్ ఎందుకంటామంటే ఐఈవి అంటే నేను, మేము. ఇది మన గురించి మాట్లాడుకుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేది ఎదురుగా ఉన్నప్పుడు నీవు, నీ అనేటివి ఏమవుతాయంటే సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏమవుతుంది? అతడు, ఆమె, అది అనేది అవుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ ముందర ఉన్నారని కాదు గానీ ఎక్కడో ఉన్నోళ్ళ గురించి కూడా చెప్తారు. అతడు ఇలా చేశాడంట, ఆమె ఇలా చేసిందంట అనేటివి. వాళ్ళ ముందు లేరు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అది ఎచ్చటనో ప్రథమ అనేది. అంటే థర్డ్ పర్సన్. ఇది మనకు సంబంధించి బ్రీఫ్ మ్యాటర్ మీకు దానికి. అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. రూల్స్ ఇచ్చి చాలా ఇంపార్టెంట్ ఇది. కింది వాటిల్లో ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యానికి మార్చడంలో కాని రూల్ ఏది అని అడిగే అవకాశం ఉంది. ఉద్ధరణ చిహ్నాలు అడిగిపోయి అన్ని చేరుతాయి. ఉత్తమ పురుషులోనివన్నీ ఏమవుతాయంటే తాను, తము, తానులుగా మారతాయి. మధ్యమ పురుషులోని నీవు, మీరు అనేది అతడు, ఆమె, వారుగా మారతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దీంతటితో మనకి గ్రామర్ అనేది అయిపోవడం జరుగుతుంది. నిజమైన భావ ప్రేరణ ప్రగతి మాతృభాష వలనే కలుగుతాయి, లభిస్తాయి అని ఎవరు చెప్తున్నారు? గాంధీజీ. దీంతో మనకి లెసన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ మనం వివేకానందుడు అనేది స్వామి వివేకానంద అనేది ఉపవాచకము నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన క్లాసెస్ లో పిఐఈ పెట్టడం జరిగింది. వినని వాళ్ళు ఉంటే వినండి. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాము. మరియు మనకి ప్లేలిస్ట్ లో కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే తెలుగు గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడే అర్థం అవుతుంది కదా. దాంట్లో అయితే కంపల్సరీ రూల్స్ అని చెప్పుకుంటాం కాబట్టి మీకు బాగా అర్థం అవుతుంది. ఈ రూల్స్ అన్ని వస్తాయండి గ్రామర్ లో. ఫస్ట్ గ్రామర్ విన్నా కూడా మీకు సరిపోతుంది. అంత టైం ఉండదు కాబట్టి ప్యారలల్ గా మనం పెట్టే వీడియోస్ రోజు కనుక విన్నట్టయితే మీకు ఆల్ ఫుల్ పేజ్ గా కవర్ అనేది అవుతుంది. మీకు రాసుకుంటూ ఉంటే ఇంకా మేలు మీరు. ఎందుకంటే ఓన్లీ వింటూ ఉండడం కన్నా మనము రాసుకుంటూ ఉండండి. గ్రామర్ పార్ట్ అనేది కానీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళైతే టెక్స్ట్ బుక్ లెసన్ నేమ్ రాసి నేను ఎలా చెప్పాను అలాగే మీనింగ్స్ కానీ గ్రామర్ పార్ట్ కానీ అంతా రాసుకుంటూ ఉండండి. మీకు డిఎస్సి వచ్చిన టయానికి రివిజన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఎప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేయండి. దాంట్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది భిన్నా వస్తుంది. లేకపోతే లేట్గా రావడం అనేది జరుగుతుంది. వీడియో చూడకుండా మిస్ అయిపోతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.